ఫైనల్గా ఇప్పుడు చాలామంది కూడా ఇప్పుడు కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు, కేసీఆర్ లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి సీఎం ఎలా అయ్యాడు, కేసీఆర్ లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు ఎలా అయ్యాడు, లేకపోతే మిగతా వాళ్ళు మంత్రులు ఎలా అయ్యారు, బీజేపీ వాళ్ళు కేంద్ర మంత్రులు ఎలా అయ్యారు, వీళ్ళందరూ వేయాలంటే కేసీఆర్ దయ వల్లే. కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం తెచ్చిండు, ఆయన వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళు సీఎంలు అంటారు, మంత్రులు అని చెప్పుకుంటా అంటున్నారు. దానికి మీరు ఏమంటారు అంటే కేసీఆర్ అట కాళ్ళు కడగాలంట, నెత్తిమే పోసుకోవాలంట, కేసీఆర్ కాళ్ళు మొక్కాలి, కాళ్ళు కడగాలి, నెత్తిమే పోసుకోవాలంటున్నారు వాళ్ళందరూ కూడా. బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం? మనం ఏమంటున్నామంటే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కేసీఆర్ కాళ్ళు మొక్కరా, కాళ్ళు కడుగుతారా, నెత్తిమే పోసుకుంటారా, అది పెద్ద లెక్క కాదు. కానీ కేసీఆర్ కుటుంబం హరీష్ రావు, కేటీ రావు, కవితారావు, సంతోష్ రావు, ఈ రావులు ఈ అంటే ఎవరైతే పదవులు అనుభవించిన వాళ్ళు ఉన్నారో ఈ మంత్రులు, వీళ్ళు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మాయి కనబడితే ఆమె కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవాలంటారా? ఈ కేసీఆర్ నెత్తిన పోసుకోవాలి.